హలో వెల్కమ్ టు E960 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు వైష్ణవి హరిబాబు ఏదైతే ఉందో ఇష్యూ, మర్డర్ ఇష్యూ ఏదైతే ఉందో, మనం కొరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ ఇప్పటివరకు అంటే పోస్ట్ మార్టం ఇంకా కంప్లీట్ కాలేనట్టుంది. ఇంకా మార్చి నుంచి బయటికి రాలేదు, ఇంకా ఇవ్వలేదు, శవాన్ని కూడా ఇవ్వలేదు. ఇంకా ఒకసారి ఇక్కడ ఏం జరిగింది అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేద్దాం. అంటే యాక్చువల్ కొంతమంది ఏమో చాక్తో పొడిచారని చెప్తా ఉన్నారు, కొంతమంది ఏమో నైట్ బెడ్ ఏదైతే ఉంటుందో బెడ్కు తల గుద్దిండు 3 o'clock 4 o'clock అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఎప్పటి నుంచి గొడవలు అయినాయి ఏంటి అనేది. ఇదే హాస్పిటల్, అది గవర్నమెంట్ హాస్పిటల్. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి ఇష్యూస్ మొన్న రీసెంట్గా కూడా సేమ్ 3 to 4 months ప్రెగ్నెంట్ అంటే బయటికి వచ్చిన ఇష్యూస్. ఈ అమ్మాయి యూట్యూబర్ కాబట్టి ఈ ఇష్యూ కొంచెం పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నది. అంటే ఇలాంటి ఇష్యూస్ బయటికి రాని ఇష్యూలు చాలా ఉన్నాయి. ఇంకా అంటే మనకిప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు ఏవైతే ఉన్నాయో, వైష్ణవి అనే అమ్మాయిది, వాళ్ళన్నీ ఉన్నాడు ఇక్కడ. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఫస్ట్ నుంచే మన గొడవలు అయినాయా వీళ్ళకి, ఈ మధ్య కాలంలోనే ఇది జరిగిందా, ఆస్తి తగాదాలని కొన్ని చెప్తా ఉన్నారు. అంటే ఆస్తి కోసమే అమ్మాయిని కొట్టడం జరిగిందా ఏంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ అన్నతోని. ఒకసారి రండి. అన్న ఒక్కసారి. వైష్ణవి వాళ్ళ అన్న అవుతాడు. నాకు తెలిసి వీళ్ళ కుటుంబం మొత్తం ఫ్యామిలీ, అంటే యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం. వీళ్ళు ఒక 10-15 మంది అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే అమ్మాయి అని తెలుస్తూ ఉన్నది ఈ అమ్మాయి. మరి ఆ అమ్మాయికి ఏం జరిగింది అన్నది వాళ్ళ అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. మనం మార్నింగ్ ఆల్రెడీ లైవ్ కాల్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అన్న ఏం జరిగింది, అసలు ఏంటి చెప్పరా? మా చెల్లెకు 13 మంది అన్నమ్మలకు ఒకటి చెల్లె, 2 అక్కలు ఉన్నారు. బట్ వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. ఈ చెల్లె మా అన్నమ్మలం 13 మంది ఒక్క దగ్గర ఉంటాం. మాతో పాటు ఉంటుంది. మాతో పాటు డ్యాన్స్ కానీ హ్యాపీనెస్ కానీ ఎటు వెళ్ళినా కానీ ఒక చెల్లె లెక్క కాకుండా మాతో అన్నదమ్ముల లెక్క తిరిగింది. అంత హ్యాపీనెస్ ఇచ్చినాం దానికి. అలాంటప్పుడు దానికి పెళ్లి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు, దానికి కూడా లేదు. కానీ ఒక సంబంధం వచ్చింది ఇతంది. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. ఎవరు ఇతనంటే? ఎవరు ఆయన? హరిబాబు అంటే మా చెల్లె అంటే వాళ్ళకి ఇష్టం లేదు, కానీ ఇతనికి ఇష్టం. ఈయన కూడా సంబంధంకి ఎలా వచ్చిందంటే, మా యూట్యూబ్ వీడియోస్ చేసి మీ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ కావాలి, మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, నేను వైసమ్మని చేసుకుంటా అని చెప్పి చాలా మాకు చెప్పిండు. అలా వాళ్ళ ఇంట్లో కూడా చెప్పిండు. సరే అని చెప్పి వీళ్ళిద్దరు పరిచయం ఏ విధంగా పరిచయం లేదు అసలు. ఫస్ట్ పరిచయమే లేదు. అలా అన్నాక తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో గొడవ పెట్టుకుండు. వాళ్ళ ఫ్యామిలీలో ఇష్టం లేకుండా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు, వాళ్ళ వద్దు అన్న కూడా అతను మందు తాగిండు. ఫినాయిలో ఏదో తాగిన తర్వాత హాస్పిటల్లో పడ్డాడు. చావు బతుకుల్లో ఉన్నాడు. అప్పుడు మా వాళ్ళు ఏం ఆలోచించారంటే, చావు దాకా వెళ్ళినంటే ఎంత ఇష్టపడుతుండో, చావు దాకా వెళ్ళినాడు బిడ్డను మంచిగా చూసుకుంటాడు కదా, ఆయనను బతికించి ఏదో పెళ్లి చేద్దాం, మరి ఆయన మనసులో ఏముందో అడుగుదామని చెప్పి అడిగితే, నాకు నా ఫ్యామిలీ వద్దు, ఎవరు వద్దు, నా ఫ్యామిలీని కాదనుకొని నేను వస్తా, మీ ఇంటికైనా ఉంటా, మీ ఇంటికైనా స్థలం కొనుక్కుంటా, మీ బిడ్డను మంచిగా చూసుకుంటా అంటే సరే అని చెప్పి పెళ్లి చేసినాం. 8 నెలలు అవుతుంది. ఏమవుతుంది? మా చెల్లెమ్మ కజిన్ అంటే మా చిన్నమ్మలో కూతురు. ఇప్పుడు మా పిన్ని లాస్ట్ అన్నట్టు. నేను సెకండ్ వల్ల లాస్ట్ నుండి సెకండ్ వల్ల కొడుకునే. 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో గొడవ లేదు, ఏం లేదు. కానీ లాస్ట్ 1 month or 2 months నుండి వాళ్ళ అమ్మకు ఈయనకు కొద్దిగా కనెక్షన్ కుదిరింది. మళ్ళీ కనెక్షన్ కుదిరింది, కట్నం గురించి కనెక్షన్ కుదిరిన తర్వాత, అరే ఎంతో అయిపోయింది తెయ్యు, నువ్వైతే కట్నం అడుగు, నువ్వు ఇక్కడ స్థలం కొనుక్కుందువు, నీకు అక్కడ కాకపోతే నువ్వు కొరుట్లలో సిటీలో కొనుక్కుందువు, ఇప్పుడు లాస్ట్కి ఉంటుంది సిటీ అవతల ఉంటుంది, నువ్వు సిటీ మధ్యలో కొనుక్కుందువు, నువ్వు పైసలు అడుగు, నీ దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, ఆమెను కొద్ది పైసలు అడుగు, మధ్యలో కొనుక్కుందువు, మనం కూడా అక్కడనే ఉందామని చెప్పి వేధింపులు మొదలైనాయి. మొదలైన తర్వాత మా చిట్టి ఆల్రెడీ ఒక విషయం ఏంటంటే, జనాల క్లారిటీ కోసం మధ్యలో వస్తున్నాను. అంటే వీళ్ళ లవ్ ఎన్ని ఇయర్స్ నుంచి, ఈ లవ్ స్టార్ట్ అయ్యి 8 months అని మీరు చెప్తా ఉన్నారు, మ్యారేజ్ అయ్యి, అవునా? ఈ 8 months ముందు అంటే లవ్లో ఉన్నప్పుడు ఏమైనా డిస్కషన్లు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏమన్నా జరిగినాయా లేదా? అసలు వాళ్ళకి లవ్ అనేది లేదు. లవ్ మ్యారేజ్ అనేది ఎట్లా అంటే, వన్ సైడ్ లవ్ అనుకోవచ్చు. వన్ సైడ్ లవ్ అయిన తర్వాత మా చెల్లె కూడా ఇష్టం లేదు. ఇతను ఒక ఏజ్ దీనికన్నా ఒక 6-7 years
కొద్దిగా ఇంకా ఎక్కువనే ఇక ఏజ్ ఉన్నాడు, అలాగే మంచి లేడు, మా చెల్లె ఇట్లా ఉన్నది ఆడేలా ఉన్నాడు అన్నాక తర్వాత మేమేమనుకున్నామంటే ఇప్పుడు వేరే కాయ ఇస్తే వాడు వేసుంటాడో మనకు తెలియదు, ఈయనకి తాగుడు అలవట్లేదు ఏం లేదు, మన దగ్గర నుండి మనం మంచి చూసుకుంటాడు కదా అని చెప్పి ఒక ఆలోచన ఇస్తాం, ఆలోచనతో ఇచ్చినాం. వాడు కూడా మస్తు నమ్మించిండు. ఒక మాట, ఇప్పుడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మీ అమ్మాయి ఇష్టపడలేదని మీరు చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో సరే మీరు ఇష్టపడతా ఉన్నారుగా, మీ పేరెంట్స్తో మీరు మాట్లాడి మీ పేరెంట్స్ని ఒప్పించుకోవాలని మీరు అడిగే ప్రయత్నాలు ఏం చేయలేదు? అప్పుడు చేసినాం. ఆ తర్వాతనే మందు తాగిండు, మాట్లాడిన తర్వాత ఒప్పుకోలేరు. తర్వాత మాతో మాట్లాడిండు. మా చెల్లెం ఏం చేసినాం, అయితే ఇంటికి వస్తా అని చెప్పిండు. చెప్తే అనే ఒప్పుకోయి అని చెప్పి మేము కూడా మా చెల్లెం ఫోర్స్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంటికి వస్తా అంటే ఇష్టపడతా ఉన్నాడు, మంచోన్లా ఉన్నాడు అని చెప్పి ఫోర్స్ చేసినాం. ఆ తర్వాత ఆయన మందు తాగిండు. మందు తాగిన తర్వాత మేము అనుకున్నామంటే మంచోడే కదా, మందు తాగినంత ఎంత ప్రేమికుడో అని చెప్పి మేము ఆలోచించి చేసినాం. కానీ లాస్ట్ నుండి 5 days నుండో 3 days నుండో మనసులో మంచి అవ్వలేదట. ప్రతిరోజు నైట్ కానీ 11 కానీ 12 కానీ మధ్యాహ్నం కానీ వాళ్ళ అమ్మ దగ్గర కోడు ఏదో ఒక ఆలోచన తీసుకున్నాడు, వాళ్ళ అమ్మ ఏదో ఒకటి చెప్పుడు, ఎలా చంపాలి ఏం కథ. మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా 3 days బ్యాక్ కావచ్చు, నీ బిడ్డ 3 రోజులలో చచ్చిపోతుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందట. ఎవరికి? మా పిన్నికి. ఫోన్ చేసి డైరెక్ట్గా ఫోన్ చేసి ఉన్నదట. ఫోన్ చేసి నేను మీ బిడ్డను చంపుతున్నా, మీరు నా కొడుకుని దూరం చేస్తారా అట్లా ఇట్లా అంటే, ఈయనకేందంటే పెళ్లి కాకముందు వాళ్ళ అన్న సపోర్ట్ లేదు, 2 అన్నమ్మలు, వాళ్ళ అన్నల సపోర్ట్ లేదు, వాళ్ళ అమ్మ సపోర్ట్ లేదు. ఈయన ఒక విధవ లెక్క వారేసిరు అన్నట్టు. ఈయన జాబ్ చేస్తాడు, 3-4 లక్షలు సంపాదించి వాళ్ళ అమ్మకి ఒక సబ్జెక్ట్ అనేది స్కిప్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ అడుగుమన్నప్పుడు మందు తాగండి అని మీరు చెప్తా ఉన్నారు. అప్పుడు పేరెంట్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదా, మీతో ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు? మందు తాగిన తర్వాత మేము ఒప్పుకున్నాం. ఆయన ఏం చేసిండు, వాళ్ళ ఇంట్లో అందరికి చెప్పి వచ్చిన తర్వాత మేమేం చేసినాం, సరే నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చిర్రు ఆల్రెడీ. వీళ్ళిద్దరే పోయి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు వెంకటాపూర్ గుట్ట అని ఉంటుంది టెంపుల్ కాడ, అక్కడ పెళ్లి చేసుకొని వచ్చారు. కొరుట్ల దగ్గర పెళ్లి చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మేమేం చేసినాం, ఇక చేసుకున్నారు కదా అని చెప్పి ఒప్పుకున్నాం. ఎందుకంటే మా చెల్లెని కూడా ఫోర్స్ చేసేవారికి అది కూడా కొద్దిగా ఇష్టపడ్డది కాబట్టి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఏమనరాదు కదా, సరే పెళ్లి చేసుకున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నట్టే నటించింది. అప్పుడు స్టార్టింగ్లో ఒప్పుకున్నట్టే నటించింది. దారా కొడుక మనం అడుందాం, ఎందుకంటే మా చెల్లిని చంపడానికి నటించింది అన్నట్టు. దారా కొడుక మనం అడుందాం దా అని చెప్పి నటించిన తర్వాత మా చెల్లె కూడా 1 రోజు 2 రోజుల్లో పోయి ఉండాల్సింది కదా అక్కడికి, వాళ్ళ అత్తారింటికి వెళ్తే. పెళ్ళైనాక ఎన్ని రోజులకి? ఇది కొన్ని నెలలకో 2 నెలలకో ఏదో టైం ఇక పోయింది. అక్కడ ఉన్నది ఉంటే కూడా వాళ్ళ ఎప్పుడు ఇక చంపే మూమెంట్, ఒక కసి ఏమన్నా చేద్దామనేది కంట్లోకి కనిపిస్తుంది కదా. మా చెల్లె వాళ్ళ అత్తమ్మని చూసినప్పుడల్లా ఏదో చేస్తుంది అనే భయం మా చెల్లె అంటే మొదలైంది అన్నట్టు, ఏమో చేస్తుంది అన్నట్టు. దాంతో మా చెల్లె అక్కడ ఉండలేక మనం ఆడ ఉందామని చెప్పి ఇట్లా కూడా ఒప్పించింది, ఇక్కడ వచ్చి ఉన్నారు. అలాగే ఇప్పుడు మా ఆయనకు ఏమి ఇబ్బంది లేకుండా కూడా ఆయన కష్టపడకుండా కానీ మా పిన్ని వాళ్ళే ఆయనకు 2 గుంటల స్థలం కొనిచ్చారు. నువ్వు ఇక్కడ ఉండు, నీకు ఇల్లు కట్టిస్తాం, నువ్వు ఇక్కడ నుండి జాబ్ చేసుకో, కావాలంటే వాళ్ళ అమ్మ వాళ్ళు రానియకుంటే కూడా మీ ఇంట్లోనే పెట్టుకున్నారు అని ముచ్చట. అవును, మా ఇంట్లోనే పెట్టుకున్నాం, ఆయనకు స్థలం కొనిచ్చినాం. ఆయన కూడా ఏమన్నాడు, నేను ఏమన్నా ఉంటా, కావాలంటే మేమేమనంటే మీ అమ్మకు అక్కడ ఇబ్బంది అనిపిస్తే కూడా, నీకు కూడా మీ అమ్మని తెచ్చుకోవాలనుకుంటే కూడా నువ్వు మీ అమ్మని తెచ్చుకొని ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నావు కదా, నువ్వు అన్నీ ఉంచుకో, మీ అమ్మని ఉంచుకో, నువ్వు బిడ్డ మంచి. ఫాదర్ లేడా? మీ ఫాదర్ లేడు, ఓన్లీ మదర్ మాత్రం. మదరే. ఈ సిచ్యువేషన్ అయితే ఇట్లా జరిగింది. ఇప్పుడు ఫైనల్గా అమ్మాయిని అంటే ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఆల్రెడీ మీ పిన్నికి కాల్ చేసి 3 రోజులలో చంపేస్తానని అన్నది వాళ్ళ మమ్మీ అని మీరు చెప్తా ఉన్నారు. వీళ్ళ అమ్మకు ఈయనకు ఎప్పుడు కనెక్షన్ కుదిరిందో 1 month 2 months బ్యాక్ నుండి, అప్పటి నుండి ప్లాన్ మొదలైంది. ఏ టైంలో చంపేయాలనే ప్లాన్ మొదలైంది. అలాగే ఫస్ట్ అబార్షన్ చేయించిండు. ప్రెగ్నెంట్ అయింది మా చెల్లె. ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించిండు. ఎందుకంటే ఒక ప్లాన్ వేసిండు అన్నట్టు, నీతో కొన్ని రోజులు గడిపి నేను వేసేయాలనే ప్లాన్ ఉన్నాడేమో, అందుకే ఫస్ట్ అబార్షన్ తీసేసిండు. అబార్షన్ తీసేసి కొన్ని రోజులు ఇప్పుడు 5 months ఫస్ట్ తీసేసారు, ఇప్పుడు సెకండ్ ఫస్ట్ తీసేసిండు, సెకండ్ ఇది. మళ్ళీ సెకండ్ అయినాక కూడా ఇది ఎక్కడికో పోయేటట్టుంది కథ అని చెప్పి వాళ్ళ అమ్మ వాడు ప్లాన్ వేసుకొని మరి చంపేసారు. ఏమనుకుంటున్నారు ఫైనల్గా మీరు ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇగో మనిషిని చంపిందంటే ఆడు కూడా చావాలన్నా, బరబ్బర్ చావాలా. ఇప్పుడు 13 మంది అన్నదమ్ములం ఉన్నామన్నా, ఇప్పుడు వాడు మా తమ్ముడు లెక్కనే అన్న. ఇప్పుడు ఏదన్నా మీ దాంట్లో ఒక భాగం లాగానే చూసారు 13 మంది. ఓడన్నా వచ్చి ఒక ఫ్యామిలీలో ఒక దెబ్బేసిందంటే ఆ గొడవ అనేది వేరేటి ఉంటుంది, అవునా? అలాంటి వాడు చంపిండు అన్న.
వాడు ఎట్లా బతాడన్నా ఇయ్యాల కాకుండా ఎప్పుడు కాకుండా వానికి శిక్ష వేస్తే బరాబర్ శిక్ష అయితే ఏం కాదు, బరాబర్ శిక్ష అయితే ఏం కాదు. ఒకవేళ వాళ్ళు బరాబర్ వేయకుండా ఉంటే దాని తర్వాత మేము చూసుకుంటాం అన్న. ఓకే, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇదే వెహికల్ వచ్చేది, అవునా? ఆల్రెడీ ఇంటికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విన్నారు కదా, ఇక్కడ ఏంటంటే చాలా ఘోరంగా వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ. 2 months బ్యాక్ నుంచి వాళ్ళ మదర్ ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే ఇదంతా, అంటే వీళ్ళు ఆల్రెడీ కాల్ బ్యాక్ ఫోన్లో చేసి కూడా 3 రోజులలో మీ అమ్మాయిని చంపేస్తామని వార్నింగ్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళ అన్న వాళ్ళు. ఈ 13 మందికి ఒకటే సిస్టర్ అంటే ఉన్నారు, కానీ ఈ అమ్మాయి మాత్రం కొంచెం వెళ్తూ ఉంది. ఇక్కడ మాస్టర్ కూడా వెళ్తూ ఉన్నది. మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అక్కడికి వెళ్ళినాక ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఏం జరుగుతూ ఉంది ఏంటని. ఓకే, రైట్.